హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పిల్లల కోసం రాగి జావ చేస్తున్నాను. సో ఒక బౌల్లో కొంచెం ఒక హాఫ్ కప్ రాగి పిండి వేసుకున్నాను. సో దానికి సరిపడా వాటర్ వేసి బాగా కలుపుతున్నాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఎక్కడ కూడా లేకుండా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా అయితే కలుపుతున్నానో అలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ అనేది మనకు మంచిగా కాగాలండి. నేను ఏం చేస్తున్నా అంటే స్టార్టింగ్లోనే కొంచెం పింక్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది వాటర్ మరిగిన తర్వాత ఇందులోనే మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ రాగి పిండి అనేది మొత్తం వేసేయాలి. వేసి కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా, లేదంటే ఉండలు కట్టేస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కొంచెం ఉడికిన తర్వాత మనము సరిపడా బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే తక్కువే వేస్తున్నాను, ఎందుకంటే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ బెల్లమే తీసుకున్నాను. అండ్ ఇందులోనే నేను కొంచెం బాదం పౌడర్ అనేది చేసి పెట్టుకుంటాను, అది అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకున్నాను. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను. చూడండి మీరు వీడియోలో చూపించిన విధంగా. ఎందుకంటే మా బాబు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అలాగ తినడానికి ఇష్టపడాడు. సో నేను ఇలా పౌడర్ చేసి దీంట్లో యాడ్ చేశాను. మీకు నాకు కావాలంటే మీరు అలాగే వేసుకోవచ్చు. సో ఒక 5 మినిట్స్ తర్వాత మన జావా అనేది రెడీ అయిపోతుంది. అక్కడక్కడ బెల్లము అలా ఇలా తాకినా కూడా ఏం పర్వాలేదు, హ్యాపీగా తాగేస్తారు పిల్లలు. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. అవసరమైన వాళ్ళు కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. సో మీ పిల్లలకు పెట్టేసేయాలి.